కాబట్టి ఇక్కడ కొంత ఇంకా డిలే అవుతుంది. నో ప్రాబ్లం. అంత లోపల మనం కంటిన్యూ చేద్దాం. వచ్చే వాళ్ళు వస్తుంటారు. ఓకే. ఓకే. సునీల్ సార్ అయితే స్టార్ట్ చేద్దాం. కంటిన్యూ సార్ కంటిన్యూ సార్. యాక్చువల్లీ ఈ న్యూట్రిచార్జ్ కిడ్స్ అనేటువంటి ఈ ప్రోడక్ట్ గురించి చూస్తే చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటాయి సార్. యాక్చువల్‌గా తారకేశ్ సార్ చెప్తుంటారు. మీరు ఈ ఫీల్డ్‌లోకి రాకముందు ఏ ప్రోడక్ట్ గురించి ఎక్కువ ఇన్‌స్పైర్ అయ్యారో దాని గురించి చెప్పండి అని. నా గురించి అయితే తెలుసు. ముఖ్యంగా నా పేరు నాగరాజ్ రెడ్డి. మన ఆర్‌సీఎం కుటుంబ సభ్యులందరికీ మరొకసారి స్వాగతం, నమస్కారం. అయితే నేను ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ మడకశిర నుంచి మీ అందరితో మాట్లాడుతున్నాను. అయితే ఈ ఫీల్డ్ అంటే మనం వెళ్తున్నటువంటి ఈ ప్లాట్‌ఫార్మ్ నేను 2017లో నాకు పరిచయమైంది యాక్చువల్‌గా. 2017లో పరిచయం అయినప్పుడు ఇక్కడ నేను ఒక అంతకుముందు స్పిన్నింగ్ మిల్‌లో ఒక జాబ్ హోల్డర్‌ననమాట. స్పిన్నింగ్ మిల్‌లో జాబ్ హోల్డర్. మనందరికి తెలుసు. చాలా మందికి తెలిసే ఉంటుంది. స్పిన్నింగ్ అంటే ఏంటంటే బట్ట మనమందరం బట్టలు వేసుకుంటున్నాం. బట్ట తయారు కావాలి అంటే దారం కావాలి. దారం కావాలంటే పత్తి నుంచి దారం తయారు చేస్తారు. ఆ విధంగా ఆ స్పిన్నింగ్ ఫీల్డ్‌లో నేను టోటల్ 18 ఇయర్స్ నాది జాబ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఈ 18 ఇయర్స్‌లో కూడా నేను 3 స్టేట్‌ల్లో వర్క్ చేశాను. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. ఈ 3 స్టేట్‌ల్లో వర్క్ చేశాను. అయితే ఈ విధంగా వర్క్ చేసేటప్పుడు నేను ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను సార్. కాబట్టి కొంచెం గమనించగలరు. అయితే ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చినప్పటికి ఏంటి అంటే నేను దావణగిరి అంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ దావణగిరి అన్నమాట. కర్ణాటక స్టేట్‌లో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ దావణగిరి. ఈ దావణగిరిలో నేను అప్పటికి అసిస్టెంట్ క్వాలిటీ మేనేజర్‌గా జాబ్ చేస్తున్నాను. ఓకే. ఆ విధంగా చేస్తున్నప్పుడు మాకు యాక్చువల్లీ ఒక పాప, ఒక బాబు అన్నమాట. పాప పెద్దమ్మాయి, బాబు వచ్చి చిన్న సెకండ్ డెలివరీ. అయితే సార్ ఆ అబ్బాయి ఏంటంటే కడుపులో ఉన్నప్పుడే ఉమ్మి నీరు తాగేసాడన్నమాట. హిందూపూర్‌లో డెలివరీ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. పుట్టినప్పుడే ఇంగ అసలు బయటికి తీసినప్పుడు ఆ అబ్బాయి ఇంకా ప్రాణంతో ఉన్నాడా? లేడా? అనేది డాక్టర్‌లకే డౌట్. ఎందుకంటే ఉమ్మి నీరు తాగినప్పుడు ఎవరైనా కూడా స్పృహ ఉండదు. ప్లస్ చాలా మత్తుగా అంటే బాగా కడుపు నిండా తిన్నటువంటి ఒక మట్టి పాము, పూడి పాము అంటాం మామూలుగా. ఆ మట్టి పాము ఎలా ఉంటుంది అని మనం చూసామనుకోండి అర్థమవుతుంది. ఆ విధంగా మత్తుగా ఉంది. అసలు స్పృహ లేదు. సౌండ్ లేదు. మామూలుగా పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారు? చాలా పెద్దగా అరుస్తుంటారు కదా! ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ సౌండ్ లేదనమాట. సో, ఇంకా సౌండ్ లేకపోయేసరికి డాక్టర్‌కే డౌటొచ్చింది. ఎందుకైనా మంచిది ఒకసారి చిల్డ్రన్ స్పెషలిస్ట్‌కి చూపించండి అని చెప్పేసి డాక్టర్ చెప్పారనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆ టైంలో నేనైతే జాబ్ పరంగా దావణగిరిలో దావణగిరిలో నుంచి బయలుదేరాలి. హిందూపూర్‌కి రావాలంటే నైట్‌లో టైం బస్సు రూట్ కన్వీనియంట్ లేదనమాట. అక్కడి నుంచి. అంటే దావణగిరి అనేది కర్ణాటక, మన ఆంధ్ర రావాలంటే హిందూపూర్ బార్డర్ అనమాట యాక్చువల్‌గా కర్ణాటకకి బార్డరు. ఆ విధంగా చూసినప్పుడు సరే ఇంకా మార్నింగ్ వచ్చాను. అప్పటికే వీళ్ళు చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ విధంగా చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ ఆ టయానికి ఆయన లేడు. అక్కడ ఒక క్లినిక్ అయితే ఉంది హ్యాపీ షైన్ అని చెప్పేసి. ఆ క్లినిక్ సంబంధించి అప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు. ఓకే. నైట్ కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఐసీయూలో పెట్టాలని చెప్పారు. సరే అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది. ఐసీయూలో పెట్టారన్నమాట. అయితే చిన్న బిడ్డ కడుపులో ఉన్నటువంటి ఉమ్మి నీరంతా తీసేశారు. అంటే వెంటనే కాదు. అది తీయడానికి ఒక 5 డేస్ పట్టిందండి. ఈ చేతికి ఒక సెలైన్ బాటిల్, ఈ చేతికి ఒక సెలైన్ బాటిల్ ముక్కులోంచి పైప్ పెట్టి లోపల ఉన్నటువంటి ఉమ్మి నీరంతా
తీయడం, ఇది ప్రాసెస్ జరుగుతుంది. పర్ డే 5,000 రూపీస్ ఛార్జ్ అయితే వేస్తున్నారు. ఈ విధంగా వారం రోజులు గడిచింది. ఎప్పుడు చూసినా కూడా ఓకే, చూద్దాం 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 అని చెప్తున్నారు, కానీ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ విధంగా 1 వీక్ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే చేతులు ఎత్తేసారు. ఇంకా మా పరిధిలో మేము చేయాల్సినంత చేసేసినాము. అయితే దగ్గరలో బెంగళూరులో నిమాన్స్ సారీ ఇందిరాగాంధీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నైట్ 7 o'clock వాళ్ళు చెప్పారు. ఆ, మేము ఫోన్ చేసుకుని ఒక వెహికల్ మాట్లాడుకునేసరికి 9 అయింది. స్టార్ట్ అయ్యాం 9 కల్లా. ఆ, అక్కడ 11, 11:30, 12 అయింది అనుకోండి, రీచ్ అయ్యామన్నమాట. అయితే రీచ్ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫుల్ ఫేమస్ హాస్పిటల్ కాబట్టి మనకు దొరకదు, అడ్మిషన్ దొరకడం కష్టం. అట్లాంటిది బై లక్ ఒక అడ్మిషన్ ఉంది. ఆ విధంగా అడ్మిట్ చేశారు. 1 month అయింది. సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే 2 చేతులకు ఇంజెక్షన్ వేసి పెట్టారో ఆ విధంగా, అదే విధంగా బెడ్ మీద పెట్టి 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 ఈ తల అటు ఇటు తిప్పడానికి లేకుండా ఉందన్నమాట. ఎందుకంటే 2 చేతులు తొట్టి కట్టేశారు. ఇంజెక్షన్ ఉంది కదా, ఏ కొంచెం మనం కదిలించినా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి, పిల్లవాడు ప్రాబ్లం అవుతుంది చెప్పేసి ఈ చెయ్యిని వచ్చి ఈ తొట్టి వాళ్ళకి కట్టేయడము, ఈ చెయ్యి వచ్చేసి అంటే చిన్నపిల్లలు ఉయ్యాలు ఉంటుంది కదా, ఆ ఉయ్యాలన్నమాట. అట్లా 1 month అయింది. 1 month తర్వాత డాక్టర్లు ఇంకా డిశ్చార్జ్ చేస్తామన్నారు. అయితే డిశ్చార్జ్ చేయాలి అంటే ఆ అబ్బాయి హెల్త్ బాగుండాలి కదా. కానీ ఫిజికల్ గా చూసినప్పుడు ఏమంటే ఓవర్ బ్రీతింగ్. అంటే మనకు ఏదైనా ఒక మనిషి క్రిటికల్ పొజిషన్ లో ఉన్నప్పుడు, అంటే తన జీవితం ఎండింగ్ లో ఉన్నప్పుడు ఓవర్ బ్రీతింగ్ హాస్పిటల్లో బెడ్ మీద చూస్తుంటాం కదా, అట్లా ఓవర్ బ్రీతింగ్ ఉందన్నమాట. అప్పుడు అడిగాం, సార్ మీరు డిశ్చార్జ్ చేయొచ్చు అంటున్నారు, మరి ఓవర్ బ్రీతింగ్ ఉంది కదా, దీనికి ఎట్లా అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, పర్లేదు మేమైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది అదంతా తీసేసినాం, ఉమ్మనీరు తాగేసిందంతా తీసేసినాము, ఏం లేదు. అయితే లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి ఆ ఓవర్ బ్రీతింగ్ అనేది వస్తుంది, శ్వాస తీసుకోవడం కొంచెం కష్టం ఆ అబ్బాయికి. ఇది 11 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు, 11 నుంచి 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు మీకు క్లారిటీ క్లియర్ కావచ్చు, అంతవరకు జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. ఏంటి జాగ్రత్తగా చూసుకోవడం అంటే చలికి ఎక్కువ ఆ ఎఫెక్ట్ కాకుండా, వర్షానికి దగ్గరగా ఉండకుండా, అంటే ఆ కోల్డ్ క్లైమేట్ లేకుండా మీరు చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఇంకా ఆ టైంలో నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చాము. డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత ఈ హిందూపూర్ క్లినిక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే మీదంతా క్లియర్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇక్కడికి రండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ట్రీట్మెంట్లు ఏంటంటే మేము ఒకసారి స్టడీ చేస్తాం, ఎందుకంటే కొత్తగా పెట్టారు క్లినిక్ అని చెప్పాం కదా. సరే అక్కడికి వెళ్ళామా, వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయికి ఏంటంటే ఈ బెడ్ మీద ఉండి 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 ఈ తల అలాగే ఉండిపోయి ఈ బ్యాక్ సైడ్ ఒక రూపాయి బిల్ అంతా గాయమైంది వేడికి. అప్పుడు ఆ క్లినిక్ వాళ్ళే చూసి దాని అంతా క్లీన్ చేసేసి బ్యాండేజ్ వేసి ఆయింట్మెంట్ వేసి అంతా నీట్ గా చేశాను అనమాట. సరే ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఓవర్ బ్రీతింగ్ ఆ చూడాలంటేనే మనకి బాధ వేస్తుంది అనమాట. మరి అనుభవించిన ఆ అబ్బాయికి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించి, ఏంటి ఇది, ఈ అబ్బాయి బతుకుతాడా లేదా అనే డౌట్ వచ్చింది. సరే ఒక 3 months తర్వాత నేను నా జాబ్ లో భాగంగా దావణగిరి నుంచి పులివెందులకు షిఫ్ట్ కావడము, అక్కడ అసిస్టెంట్ క్వాలిటీ మేనేజర్ గా జాయిన్ కావడము జరిగింది. అయితే బాగానే ఉండింది, డాక్టర్లు చెప్పారు కాబట్టి మనం కొంచెం కేర్ తీసుకున్నాం, అంతా ఉంది. ఒకసారి వింటర్ సీజన్ లో ఏమైందంటే చాలా బ్రీతింగ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. సరే అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని డ్యూటీలోంచి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్ని టెస్టులు చేశారు, ఏం ప్రాబ్లం లేదన్నారు. అయితే ఆ అబ్బాయి యొక్క సిచ్యువేషన్ మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము, ఆ పుట్టినప్పటి నుంచి ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ వెళ్ళొచ్చాము. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఓకే దీనికి ఏం పర్లేదు, మీరు ఒక 15 నిమిషాలు రోజు ఉదయము సాయంత్రం వచ్చి ఆక్సిజన్ పెట్టించుకోండి అన్నారు. అంటే నెబులైజర్ అంటారు కదా, ఆ నెబులైజర్ తో ఆక్సిజన్ పెట్టించుకోండి అని చెప్పారన్నమాట. సరే అని చెప్పేసి రోజు 2 పూటలు వస్తున్నాం, కానీ ప్రైవేట్ జాబ్ లో ఉండి రోజుకు 2 పూటలు అంటే ఏ విధంగా అవుతుంది చెప్పండి. ఏదో ఒకసారి ఒక రోజు 2 రోజులు అంటే సరే, కంటిన్యూగా అయితే కాదు కదా. అది వాళ్ళు అనకముందే నాకే అనిపించింది,
ఏంటి ఇన్నిసార్లు పర్మిషన్ తీసుకోవాలంటే మనకి ఎట్లా అని చెప్పేసి, సరే ఆలోచిస్తే నెబులైజర్ కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక కొత్త నెబులైజర్ కొన్నాం అనమాట. అట్లా మా బయట ఆ మెడిసిన్ అమ్ముతుంటారు మెడికల్ షాప్ లో. అవి తెచ్చి ఇస్తుంటే ఇంట్లో మా మేడం అబ్బాయికి పెడతా ఉన్నారు. ఇట్లా 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 కొద్ది రోజులు జరిగింది. అయితే అనిపించింది ఎన్ని రోజులు ఈ విధంగా జీవన్మరణ పోరాటం అని. నేను ఈ విధంగా అనుకున్నటువంటి టైంలో ఒక మిరాకిల్ జరిగింది. ఆ మిరాకిల్ ఏంటంటే, మాకు మిల్లులో మా ఇంటి ఎదురుగా ఒక అబ్బాయి అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్. ప్రోడక్ట్ కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ పలానా చోట బాగున్నాయంట, క్వాలిటీ ఉంటున్నాయి, అవి వాడితే గనుక చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తే మేము పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత జెంట్స్ అయితే డ్యూటీల్లో ఉంటారు కదా బిజీ బిజీగా. కానీ లేడీస్ మామూలుగా వాళ్ళ ఇంటి పని, వంట పని అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతారు కదా. ఆ అబ్బాయి అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ యొక్క వైఫ్ మా మేడంతో మాట్లాడారనమాట. ఇట్లా భలే ఉంటాయంట ప్రొడక్ట్స్, మా ఆయన తెచ్చాడు, మేము వాడాం, బాగున్నాయి, దీని నుంచి ఏదో డబ్బులు కూడా వస్తాయంట, అది ఇది అంటే, ఆ మాట నాతో మా మేడం చెప్పినప్పుడు నేను అన్నా, ఇవన్నీ ఏం లేదు చూసాం. ఎందుకంటే అప్పట్లో ఆమె ఒక ఊపు ఊపిందనమాట మన దేశం మొత్తాన్ని కూడా. తర్వాత కొంచెం సైలెంట్ కనపడింది. సో ఇవన్నీ చూసాం అని నేను అన్నాను. మళ్ళా రెండో రోజు వాళ్ళు మాట్లాడడము, మళ్ళా రెండో రోజు నాతో మా మేడం అనడము. సరే అని చెప్పేసి ఒక ప్యాకెట్ గోధుమ పిండి తీసుకొని వాడామనమాట. వాడితే చాలా సాఫ్ట్‌గా ఉందని చెప్పేసి, ఇంకా ఇవన్నీ మనకు తెలిసిందే. బాగుందని చెప్పేసి నెక్స్ట్ టూత్ పేస్ట్ ఇట్లా ఇట్లా బాగున్నాయి అనుకునే టైంలో, ఇట్లా మా అబ్బాయికి ఈ విధంగా ఉంది. మరి ఇవి ఉన్నాయి కదా! ఏంటి పరిస్థితి? ఇట్లా ఇట్లా ఉందంటే, అప్పుడు ఆ షాప్ ఓనరు, అంటే పులివెందుల్లో నేను జాబ్ చేసేటప్పుడు, ఆ పులివెందుల్లో ఉన్నటువంటి షాప్ ఓనరు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, "అవునా సార్! అలా ఉందా మీ అబ్బాయికి? సరే, ఇక్కడ మన దగ్గర న్యూట్రిచార్జ్ కిడ్స్ అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్‌ని గాని ఆ ప్రొడక్ట్‌ని గాని మీరు పాలల్లో కలుపుకొని తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందంటే." నేను లైట్‌గా తీసుకున్నా. అప్పుడు ఆయన అంతటితో ఆగకుండా, ఆ ప్రొడక్ట్ ఇదిగోండి న్యూట్రిచార్జ్ కిడ్స్, చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! 48 రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. కనపడుతుందా సార్? ఎస్ సార్, ఎస్. యాక్చువల్లీ ఇంతకుముందు 49 రకాలు ఉండేటివి. ఇప్పుడు 48 రకాలు. అంటే ఆర్‌డీఏ రికమెండేషన్ ప్రకారము ఒకటి తగ్గిచ్చారన్నమాట. ఓకే. ఈ విధంగా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు క్లినికల్లీ ప్రూవెన్ అని గూడా. అయితే నేను దాన్ని లైట్‌గా తీసుకున్నా. లైట్‌గా తీసుకుంటే ఆయన ఏం చెప్పారంటే, "సార్ ఇది ఆషామాషీ ప్రొడక్ట్ కాదు. ఆషామాషీ ప్రొడక్ట్ కాదు. ఇది ఎలా అంటే ఈ ప్రొడక్ట్ గురించి పులివెందుల పక్కన, అంటే చుట్టుపక్కల ఉంటారు గదా! ఆర్ఎంపీ డాక్టర్ ఒకాయననమాట. వాళ్ళ కొడుక్కి చాలా స్నీజింగ్ ప్రాబ్లమ్. స్నీజింగ్ అంటే ఏందంటే ముక్కులో నుంచి లైట్‌గా వాటర్ కారుతుంటాయి. అంతటితో కాకుండా కంట్లో నుంచి కూడా వాటర్ కారుతుంటాయన్నమాట లైట్‌గా. ఆ సమస్య ఉంది. అతను ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి తన పరిధిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్లందరినీ కన్సల్ట్ కావడము. అలాగే తన ఫ్రెండ్స్ యూఎస్ఏలో ఉన్నారంట. వాళ్ళు కూడా డాక్టర్లే యూఎస్ఏలో. వాళ్ళు వాళ్ళకి ఈ సమస్య చెప్తే వాళ్ళు కూడా అక్కడి నుంచి పంపించారంట కొన్ని. అది కూడా వాడిన తర్వాత పెద్దగా కంట్రోల్ కాలేదంట. ఆ కంట్లోంచి ప్లస్ ముక్కులోంచి ఈ వాటర్ లైట్‌గా కారేది. అటువంటప్పుడు ఇదే న్యూట్రిచార్జ్ కిడ్స్, ఇదే షాప్ ఓనరు నారాయణ రెడ్డి అన్నమాట. పులివెందుల్లో ఉన్నటువంటి షాప్ ఓనర్ పేరు. మన న్యూట్రిచార్జ్ కిడ్స్ ఇచ్చారంట. ఇస్తే ఈయన కూడా సేమ్ నేనైతే ఏ విధంగా లైట్‌గా తీసుకున్నానో, ఆ విధంగా లైట్‌గా తీసుకొని, సరే వాడి చూద్దాంలే. ఎందుకంటే అమెరికా నుంచే మనం తీసుకొచ్చాము, వాడాం. కానీ మరి ఇది ఎంత సరే, ఆహ్, ఏమైతదిలే వాడి చూద్దాం అని చెప్పేసి వాడారంట. వాడిన తర్వాత చాలా
వండర్ఫుల్ గా ఉందని చెప్పేసి ఒక 4 మంత్స్ తర్వాత అందరికీ చెప్పడం మొదలు పెట్టాడంట. ఈ ఇన్ఫర్మేషన్ ఆ పులివెందుల షాప్ ఓనర్ నాకు చెప్పాడు. సో నేను కూడా పెద్దగా ఆ మాట విన్నా కూడా సరే వాడి చూద్దాంలే అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినప్పుడు ఈ డబ్బా మీద ఉన్న రేట్ ఉంటుంది కదా! ఇక్కడ రేట్ ఉంటుంది. అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి రూ. 580. ఇప్పుడు రూ. 860 అనుకోండి ఎంఆర్‌పి. అప్పుడు రూ. 560 2017లో. ఆ కాస్ట్ చూసి మా మేడం అన్నారు, ఇంత రేట్ పెట్టి తీసుకొచ్చావు కదా! బయట ఏది దొరికితే అది తెస్తున్నావు. ఆ! నాకు తెలియకుండా మీ మామ ఏమో నీకు మంచి ఎక్కువ ఇచ్చినట్టున్నాడు డబ్బులు అని అన్నారన్నమాట. అయితే నేను చెప్పాను, సరే ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ఇన్ని వాడాము, ఇన్ని చేశాము. వాడి చూద్దాం అని చెప్పేసి వాడడం మొదలుపెట్టాం. అయితే ఈ డబ్బాలో ఒక స్కూప్ ఉంటుందండి. ఆ స్కూప్ అంటే ప్లాస్టిక్ స్పూన్ అన్నమాట అది. స్పూన్ కన్నా స్కూప్ అనొచ్చు. ఎక్కువ సైజ్ ఉంటుంది. మనం ఒక గ్లాస్ వాటర్‌లో కొంచెం తీపి కోసం పిల్లలకి టేస్ట్ కోసము చక్కెర గాని, లేకుంటే బెల్లం కానీ కలపాలి కంపల్సరీగా. ఎందుకు కలపాలి? యాక్చువల్‌గా ఆర్‌సీఎంకి సంబంధించిన వాళ్ళు హెల్త్ అని చెప్తుంటారు. మరి చక్కెర కలపమని చెప్తున్నారే అంటే, బయట మామూలుగా మనకి బూస్టు, హార్లిక్సు తాపడం అలవాటు కదా! ఈ బూస్టు, హార్లిక్సు ప్రొడక్ట్‌కి ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్‌లో కూడా ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఒకసారి చదవండి. లేబులింగ్ అంటారు. ఆ లేబుల్‌ను చదివితే అక్కడ 60% వరకు 50-60% వరకు షుగర్ యాడ్ చేయడం జరుగుతుంది. షుగర్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటొచ్చేసి డైరెక్ట్‌గా యాడ్ చేయడము. ఇంకొకటొచ్చేసి ఆహ్, కార్బోహైడ్రేట్స్ ద్వారా ఆటోమేటిక్‌గా కొన్ని కొన్ని ఐటెమ్స్ నుంచి షుగరొస్తుంది. ఈ విధంగా. సో, ఆ బూస్ట్, హార్లిక్స్‌లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దానికి కొంచెం చక్కెర కలిపినా కూడా పిల్లలకి సరిపోతుంది. కానీ ఈ ప్రొడక్ట్‌లో జీరో షుగర్ అండి. మీరు టెస్ట్ చేయొచ్చు. ఎవరైతే మన మధ్యలో న్యూట్రిచార్జ్ కిడ్స్ వాడిస్తున్నటువంటి తల్లిదండ్రులున్నారో, కొంచెం తీసుకొని పౌడర్ నోట్లో వేసుకొని చూడొచ్చు. షుగర్ ఉండదు. మరి ఎందుకు షుగర్ ఉండదు? అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, మార్కెట్‌లో కేజీ చక్కెర రూ. 35 నుంచి రూ. 40 మధ్యలో ఉంది. మామూలుగా బయట బూస్ట్, హార్లిక్స్‌లు హాఫ్ కేజీలుంటాయి. హాఫ్ కేజీకే 50%, 60% షుగర్ యాడ్ చేస్తే, ఇంకా రిమైనింగ్ న్యూట్రిషన్ అంతా తక్కువుంటుంది. మరి రూ. 40 ఖర్చు పెడితే ఒక కేజీ చక్కెర వస్తున్నప్పుడు, కేవలం అర్ధ కేజీలో పావు కేజీ గాని, 200 గ్రాములు గాని చక్కెర ఉంటది. ఆ చక్కెర కోసం ఇంత వందలు పెట్టడం అవసరమా అని చెప్పేసి, ఒక తెలివి అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అంటే ఎడ్యుకేటర్స్ ఉంటారు గదా! వాళ్ళు ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు వేస్ట్ కదా! మనం జనాలకి ఇవ్వాల్సింది న్యూట్రిషన్ గాని, షుగర్ కాదు గదా! అని చెప్పేసి వీళ్ళిక్కడ జూరోస్ జీరో షుగర్‌తో ఇవ్వడం జరిగింది. మనమేం చేస్తాం తల్లిదండ్రులు మామూలుగా బూస్ట్, హార్లిక్స్‌కి ఎంతైతే షుగరేస్తామో ఆ అలవాటు ప్రకారం కొంచెం షుగరేస్తాం. అప్పుడు పిల్లలు తాగినప్పుడు ఏమవుతుందంటే ఆహ్, అది కొంచెం సప్పగుంటుంది. సో, పిల్లలు నాకొద్దు అనేసి చెప్పేస్తారు. ఒక గుటిక తాగినప్పుడు, ఇది బాలేదు నాకొద్దు అంటారు. ఏదైనా చూడండి ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద గుడ్ ఇంప్రెషన్ అంటారు గదా! పిల్లలకైతే మరీను. సో, మొదటిసారి వాళ్ళకి బాలేదనిపిస్తే, ఇంక జీవితం అంతా మనం ఏం చేసినా వాళ్ళు ముట్టుకోరు. అందుకే నాకొచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో ఏంటంటే, మన కస్టమర్‌ల దగ్గర నుంచి, మన డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, "సార్ మా అబ్బాయి తాగట్లేదు సార్. మీరేమో చెప్తున్నారు బాగుందని. మా అబ్బాయి తీసి తాగట్లేదు. అదంతా వేస్ట్ అయిపోయింది. కొంతమందైతే పడేసినాం అని చెప్తున్నారు. కొంతమందైతే వాళ్ళే పాలల్లో కలుపుకొని తాగినామని చెప్తున్నారు." ఇట్లా చెప్పారు. సో, నాకు చెప్పిన షాప్ ఓనర్ ఏం చెప్పాడంటే, "కొంచెం చక్కెర ఎక్కువ కలపండి సార్" అని చెప్పాడు. ఆ విధంగా చక్కెర కలిపి ఇచ్చాము. పర్వాలేదు అబ్బాయి తాగాడు. తాగిన తర్వాత ఇట్లా 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత రెండో మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది. మూడో నెల అయిపోయింది. ఇట్లా ఇప్పుడు నెలలు గడిచే కొద్దీ బాటిల్ అయిపోతుంటే మళ్ళా తెస్తున్నాం. ఒకవైపేమో ఇంట్లోంచి ఇది ఎందుకు తెచ్చినావు మళ్ళా ఆపొచ్చు కదా! అని చెప్పేసి. కానీ చు అనుకుంటాం గదా! ఏదైనా గూడా వెంటనే రిజల్ట్ రాదని చెప్పేసి. సో, అట్లా 3 డబ్బాలు అయింది.
3 డబ్బాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డబ్బాలో సగం అయిపోయేతలకి అంటే 3.5 డబ్బాలు ఇవి అయిపోయేతలకి ఆ అబ్బాయి యొక్క బ్రీతింగ్ లో ఒక వండర్ నేను గమనించాను. ఏంటంటే ఆ ఓవర్ బ్రీతింగ్ ఉంది కదా! ఆ ఓవర్ బ్రీతింగ్ లో ఇంప్రూవ్‌మెంట్ కనపడింది. ఎగ పోత అనేది శ్వాస అంతగా లేదు. అప్పుడు నాకు అర్థమైంది. అంటే చూడండి, నేనెప్పుడూ ఒక మాట చెప్తుంటాను. లైఫ్‌లో సక్సెస్ కావాలి అంటే ఎవరైతే సక్సెస్ కావాలంటారో వాళ్ళు సమాజం గురించి మంచి ఆలోచించే వాళ్ళే సక్సెస్ అవుతుంటారండి. అదొకటి. రెండోది ఎందుకు, ఏమిటి, ఎలా? ఈ 3 ఎవరైతే గమనించుకుంటూ ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఈ ఓవర్ బ్రీతింగ్‌లో మంచి కంట్రోల్ వచ్చింది గదా! ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది గదా! ఎందుకొచ్చింది అని చెప్పేసి నేను ఆలోచించాను. తర్వాత ఇంకొకటేంటంటే సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళా అనే విషయం మాట్లాడాను గదా! ఇప్పుడు ఎవరెవరో రకరకాలుగా వచ్చి ఇస్తుంటారు. మనకది బాగున్నా, బాగలేదు అని మనకనిపించినా కూడా, మనం దాన్ని అలాగే చూసి చూడనట్లు వదిలేసామనుకోండి. ఇట్లాంటి బాగలేనటువంటివి ఇంకా పెరుగుతాయి. పెరిగి, పెరిగి, పెరిగి ఎడ్యుకేటర్స్‌మైనటువంటి మనమే దాని గురించి ప్రశ్నించకపోతే, ఎదుటి వాళ్ళు ఇంకా అన్‌ఎడ్యుకేటర్స్ పరిస్థితేంది? అని చెప్పేసి, సరే వాడి చూద్దాం. ఇది గాని సరిగా లేకపోతుందా ఉంటుంది నీ సంగతి అనేటట్లు మనం కానీ ముందుకు వెళ్ళామనుకోండి. అప్పుడు ఏదైతే మనం దానికి యాంటీగా ఆలోచించి ఇట్లా డెసిషన్ తీసుకొని వాడతామో, అప్పుడు మనకొచ్చిన మిరాకిల్స్‌ని గమనిస్తే, అప్పుడు మనకు వచ్చేటువంటి ఫీలింగ్ అంతా ఇంతా ఉండదన్నమాట. అరే! ఇంత మంచి ప్రొడక్ట్ బయట ఎన్నో రకాల హాస్పిటల్స్ ఉన్నాయి. లక్షలు, లక్షలు ఖర్చు పెడుతున్నా కూడా బాగా కానిటివి కేవలం అప్పుడు రూ. 580 ఎంఆర్‌పీ. మనకు డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి రూ. 460 ఉండింది. మరి కేవలం ఈ ప్రొడక్ట్ ద్వారా ఇంత మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉండింది గదా! దీన్ని మనం ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాం? అని చెప్పేసి నాకు ఆలోచనొచ్చింది. అట్లే కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను. అయితే ఇక్కడ 48 రకాల ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయన్నారు కదా! ఊరికే విని వదిలేయలేదు. చెప్పాను గదా! ఎందుకు, ఏమిటి, ఎలా? మరి ఈ 48 రకాల ఇంగ్రీడియెంట్స్‌లో ఏమేమున్నాయి అని చెప్పి అప్లయర్‌కి ఫోన్ చేయడము. వాళ్ళు కొన్ని చెప్పడము. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి యూట్యూబ్‌లో వీడియోస్ అంటే అప్పట్లో యూట్యూబ్ తక్కువ 2017లో. ఏదో వాడుతున్నాం. వాడుతూ, వాడుతూ ఇట్లా చాలా బాగుంది. అప్పుడు నా మా ఇంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్‌కి, మా ఇంట్లో వచ్చినటువంటి మంచి రిజల్ట్‌ని మనం పంచుకోవాలి గదా! ఎందుకంటే ఎప్పుడూ మనం ఇలా తీసుకుంటూనే ఉంటే భిక్షగాడిలాగా అయితామంట కదా! సో, అప్పుడప్పుడు మనం ఇలా కూడా ఉండాలి. అట్లా నేను పులివెందుల్లో క్వాలిటీ మేనేజర్‌గా జాబ్ చేసేటప్పుడు నా డిపార్ట్‌మెంట్‌లో ఒక అమ్మాయి వర్క్ చేస్తానింది. వర్క్ చేసేటప్పుడు మామూలుగా మా మాటల మధ్యలో వస్తుంటాయి కదా! పిల్లలు ఎంతమందమ్మా? ఏంటి పరిస్థితి? ఎట్లా? అన్నప్పుడు ఆ అమ్మాయి కొంచెం ఒక్క నిమిషం అండి. "మహిత ఆ డోర్ ఎద్దురా" అన్నప్పుడు చాలా పెద్దబ్బాయి గురించి మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా మాట్లాడింది. చిన్నబ్బాయి దగ్గరికొచ్చినప్పుడు కొంచెం ఆగి చెప్పింది. "ఏమ్మా బాధపడుతున్నావు ఏంటి?" అంటే అప్పుడు "లేదు సార్ అబ్బాయి పోలియో సార్" అని చెప్పింది. అయితే సరే నా దగ్గర ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది గదా! ఓకే అమ్మా! మరి ఏంటి పరిస్థితి? ఎక్కడెక్కడ డాక్టర్ దగ్గర చూపించారంటే, కడపలో చూపించాము సార్, పులివెందులలో డాక్టర్‌లకి చూపించాము. అంతకుముందు వాళ్ళు పులివెందులకు రాకముందు హైదరాబాద్‌లో జాబ్ చేసేవాళ్ళు. హైదరాబాద్‌లో కూడా కొన్ని హాస్పిటల్‌లో చూపించాము. ఇంకా అక్కడ కాలేదని చెప్పేసి మేము నమ్మకాలు వదిలేసాం సార్ అని చెప్పింది. ఓకే. నో ప్రాబ్లమ్ అమ్మా! నా దగ్గర నాకు తెలిసింది ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఉంది. చాలా ఎందుకంటే మా ఇంట్లో మేము వాడాము. దీన్ని ఇలా వాడాలి, ఇలా వాడాలి అంటే, "ఎక్కడ దొరుకుతుంది సార్" అన్నారు. "అది షాప్ మీకు తెలియదులే. ఆహ్, పలానా చోట అడ్రెస్ ఉంటుంది. మీ ఆయనకి చెప్పు వెళ్లి తీసుకొస్తాడంటే" ఆయన అతనొచ్చేసి పర్సనల్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తున్నాడు. అదే మిల్‌లోనే పర్సనల్ ఆఫీసర్‌గా. ఈ అమ్మాయి వచ్చేసి క్వాలిటీ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తుందన్నమాట. "సరే సార్ మా ఆయన వెళ్ళడానికి టైం పడుతుందంట చెప్తాను" అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు మంత్లీ వన్స్ టౌన్‌లకి వెళ్ళడానికి కూడా కుదరదు. ఎందుకంటే వర్క్ అలా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగాలు మనకు తెలియనిదేముంది చెప్పండి. ఎందుకంటే మన మధ్యలో చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాలు. వీళ్ళు ఎప్పుడు కూడా
మన ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారము టౌన్ కి ఒక 5-6, ఎందుకంటే పొల్యూషన్ పరంగా. అలాగే మాది కూడా స్పిన్నింగ్ మిల్ అంటే పత్తి, అంటే దుమ్ము ఎక్కువ వస్తుంది కదా, డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడికి పోయినా కూడా 5 to 6 kilometers దూరంలో ఉంటుంది. అలాగే పులివెందులు కూడా 4 kilometers దూరంలో ఉంది. అది సరే అని చెప్పేసి నేనే వెళ్ళి మామూలుగా వెళ్తుంటాం కదా, తీసుకొచ్చి ఇచ్చాను. వాళ్ళు వాడే తలకి లేట్ అవుతుంది, ఒకవేళ లేట్ అయ్యేసరికి రిజల్ట్ వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేనే వెళ్ళి ఒక 2వ రోజు 3వ రోజు వెళ్ళి ఇచ్చాను. అయితే ఆ అమ్మాయి తర్వాత రోజు అమౌంట్ అయితే ఇచ్చింది. ఇట్లా వాడుతూ 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 ఇంకా మళ్ళా ఒక 25 days అట్లా నేను మళ్ళా అడిగాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. ఈ ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్ అని నాకైతే అప్పుడు తెలియదు. కానీ ఏంటంటే ఒక క్యూరియాసిటీ. ఏంటి క్యూరియాసిటీ అంటే, మన ఇంట్లో రిజల్ట్ వచ్చింది, మరి వాళ్ళు వాడితే రిజల్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి. ఏమ్మా వాడుతున్నావా అంటే, వాడుతున్నాను సార్, తాగుతున్నాను సార్ అన్నారు. అబ్బాయి బాగా తాగుతున్నాడా లేకుంటే రిజెక్ట్ చేస్తున్నాడా, వద్దంటున్నాడు అంటే, లేదు సార్ బాగా తాగుతున్నాడు. అట్లా 25 రోజుల తర్వాత మళ్ళా నేను అడిగాను. అడిగితే ఆ అమ్మాయి కొంచెం కళ్ళల్లో నీళ్లు చూశాను. అప్పుడు నాకనిపించింది, నేనేమన్నా తప్పుగా అడిగానా? ఏమ్మా ఎందుకు అంటే, అప్పుడు చెప్పింది, లేదు సార్, మామూలుగా మేము ఆ అబ్బాయిని కొంచెం బయట వాకింగ్ చేపించాలన్నా కూడా చెరొక పక్క వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ భుజాల దగ్గర చేయి పట్టుకొని నడిపించేవాళ్ళము. కానీ ఇప్పుడు దాని ఎనర్జీ లెవెల్ పెరిగింది. తనంతట తానే లేచే విధంగా ప్రయత్నం అనేది చేస్తున్నాడు అని చెప్తే, అమ్మాయి ఆ విధంగా ఆ కంటి తాడి చూసినప్పుడు మాతృత్వం యొక్క అనుభూతి అన్నమాట. ఇంత అద్భుతమైన ప్రొడక్టు మన దగ్గర ఉంది. ఎన్నో హాస్పిటల్‌లు నిలబడడానికి కూడా సందు లేకుండా అవుతుంటాయి. మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటప్పుడు మనం ఎందుకు ఇంకా ఇలాగే ఉండాలి? అంటే ఈ విధంగా ఎంతో చూస్తుంటాం గదా! ఈ హాస్పిటల్ దోపిడీని చూస్తూ, చూస్తూ ఎందుకు సహించాలి? అనేటువంటి ఒక క్వెషన్ మార్క్ నాలో వచ్చిందండి. అయితే మా రిజల్ట్ గురించి చెప్పాలంటే, ఆ రోజు నుంచి ఏదైతే నేను ఓవర్ బ్రీతింగ్ స్టాప్ కావడం గమనించానో, ఈ రోజు వరకు కూడా న్యూట్రిచార్జ్ కిట్స్ వాడలేదు. ఈ రోజొచ్చేసి అబ్బాయికి 10 ఇయర్స్. ఓకే. ఇప్పుడు డిసెంబర్ 12థ్ వస్తే గనక 9థ్ కంప్లీట్ అయిపోయి 10 వస్తుంది. ఇంత అద్భుతమైన ప్రొడక్టు ఇది ఒక రకం మాత్రమే. మరి ఇందులో డీహెచ్ఏ కూడా ఉంటుంది. డీహెచ్ అనేదేంటంటే మనకు బ్రెయిన్ యాక్టివేట్ కావడానికి, బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుండడానికి అదనమాట. ఆ కారణంగా ఏమంటే, మనకి ముఖ్యంగా నేను 2018లో ఈ ప్రొడక్ట్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకున్నాను. 2017లో ఊరికే వాడాము, ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది సరే. ఎంక్వైరీ చేసాము. ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి అనుకున్నాం. 2018లో కొంచెం తెలుసుకున్నాం. ఇందులో మొత్తం 49 రకాల పోషకాల్లో 10 బొటానికల్స్. 10 బొటానికల్స్‌లో ఒక్కొక్క బొటానికల్ ఒక్కొక్క అద్భుతం. అలాగే ఇందులో డీహెచ్ఏ కూడా ఉంది. ప్లస్ ఇందులో 3 రకాలైనటువంటి ప్రోటీన్ ఉంది. ప్లస్ మినరల్స్ చాలా 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 అద్భుతం. ఇంత అద్భుతమైనటువంటి ప్రొడక్టు చూడండి, చెప్తుంటాం గదా! నేటి బాలలే రేపటి పౌరులని. ఊరికే చెప్తుంటాం, వింటుంటాం, వదిలేస్తాం, వెళ్తాం, మన పనిలో మనం బిజీగా అయిపోతాం. ఇంకా ఎప్పుడు మరి బాలలు స్ట్రాంగ్ అవుతారు? ఎప్పుడు దేశం స్ట్రాంగ్ అవుతుంది? అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి ఈ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడం జరిగింది. ప్రమోట్ చేసి వాళ్ళకి చెప్పాలి అంటే ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి తెలుసా? ఎందుకంటే మనం చెప్పే కారణంగా ఒకరింట్లో హెల్త్ వెళ్తా ఉంది. ఒకరింటికి హెల్త్ వెళ్తుంది. ఆ విధంగా అద్భుతమైన ప్రొడక్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను స్టాప్ చేయలేదు. నేను మొన్న కూడా ఫీల్డ్ వర్క్‌లో భాగంగా వేజన్‌లో ఉంటే మా అమ్మాయి ఫోన్ చేసిందన్నమాట. నాన్న న్యూట్రిచార్జ్ కిట్స్ అయిపోయింది. నువ్వు ఆర్డర్ ఎప్పుడు పెడతావో ఆర్డర్ పెట్టు అని. వచ్చిన తర్వాత పెడతాలేమ్మా అంటే, లేదు నువ్వు లేట్ చేయొద్దు. అంటే ఆ అమ్మాయి కొంచెం డిమాండ్ చేస్తుంది. మామూలుగా చనువు కొద్దీ అట్లా అన్నమాట. అంటే దాని వాల్యూ తెలిసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రొడక్ట్ అయిపోక ముందే చేస్తారు. కానీ నేను టయానికి ఇంట్లో లేను కాబట్టి ఇంక అప్పటికి అయిపోయిన తర్వాత చెప్పారన్నమాట.
ఆ విధంగా మా ఇంట్లో ఎప్పుడు కూడా స్టాక్ ఉంటుందండి. సో వచ్చిన వెంటనే 2 ఆర్డర్ పెట్టాను. ఒకటి వచ్చేసి యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ ఇట్లా ప్యాకెట్ ఉంటుంది. దీని తర్వాత ఇది రాదు. చూడండి లోపల ఇది ఉంటుందన్నమాట. దీనిపైన ఒక మూత ఉంటుంది. ఆ మూత పక్కన పెట్టేసాము. లోపల దీన్ని మనం హోల్ పెట్టి ఒక నైఫ్ కావచ్చు, లేకుంటే సిజర్ కావచ్చు పెట్టి తీసుకోవాలా. తీసిన తర్వాత లోపల మళ్ళీ ఇంకొక ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ ని కట్ చేసి వాడుకోవాలా. ఎందుకంటే ఎయిర్ టైట్ కంటైనర్ లాగా పెట్టారన్నమాట. ఏ కొంచెం గాలి కూడా దూరకుండా ఉండేట్టుగా అంత అద్భుతంగా, అంత ఇంపార్టెంట్ ప్యాకింగ్ ఉంటుంది. ఇంకా రెండోది వచ్చేసి ఇది క్లినికల్లీ ప్రూవెన్ అన్నమాట. క్లినికల్లీ ప్రూవెన్ అంటే అంత ఆషామాషి కాదనమాట. కనపడుతుంది అనుకుంటాను. సో ఈ ప్రోడక్ట్ ఎవరైతే తల్లిదండ్రులు కుటుంబాన్ని ప్రేమిస్తారో వాళ్ళు ఆర్సిఎం ప్రోడక్ట్ ని కాదనలేరు అనమాట. ఓకే సార్, నా వాయిస్ అయితే వినపడుతుంది కదా? వినపడుతుంది, కట్ అవుతా ఉంది సార్. అలాగా ఎంతో మంది వీడియో ఆఫ్ అవునా, చేస్తే ఎంతో మందికి రికమెండ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా ఓకే 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 సార్, ఈ విధంగా చాలా మందికి రికమెండ్ చేయడం జరిగింది. వాళ్ళు వాడిన తర్వాత ఓకేనా? ఓకే ఓకే సార్, సరే సరే ఓకే. థ్యాంక్ యూ సునీల్ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ యాక్చువల్ గా ఇది ప్రోడక్ట్ కాదండి, ఇది ఒక పిల్లల పాలిట అమృతం. సో ప్రతి ఒక్కరు కూడా వాడాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ జై ఆర్సి. ఓవర్ టు సునీల్ గారు. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క అనుభవాలని చాలా వివరంగా చెప్పారు. మన సభ్యులందరూ కూడా సార్ చెప్పిన విషయంలో ఆ విషయాన్ని చెప్పిన విషయం మీద మనం పూర్తిగా అవగాహన చేసుకొని, ఎందుకంటే చూశారు కదా సార్ చెప్పిన విషయంలోనే పుట్టినప్పుడు ఎంత క్రిటికల్ కండిషన్ లో ఉన్న బాబుని కూడా నార్మల్ చేయగలిగిందంటే మన ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కానీ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయనేది మనం గమనించి మన వంతు సహాయంగా మన అందరం కూడా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన మధ్య శ్రావణ్ గారు ఉన్నారు. శ్రావణ్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. శ్రావణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇన్వైట్ చేసినందుకు. రియల్ గా నాగరాజ్ రెడ్డి సార్ గారి చాలా మంచి ఒక్కొక్క పాయింట్ నేను రాసుకుంటున్నాను సార్. ఎందుకు అంటే ఇది న్యూట్రిచార్జ్ కిట్స్ అనేటటువంటిది మన పిల్లలకు ఒక నిజంగా సార్ అమృతం లాంటిది. పిల్లల జీవితం లోపల రేపటి రోజున వెలుగుల కోసం ఈరోజు చూస్తున్నాం సార్, ఎన్ని కిడ్స్ పీడియాస్టిక్ హాస్పిటల్ అవుతున్నాయి మనం అందరం. ఒక్కసారి అది తీసుకోవా, ఎన్ని హాస్పిటల్ అవుతున్నాయి మనం చూస్తున్నాం సార్. ఎందుకనంటే చిన్న పిల్లలు చాలా మంది ఏమంటారంటే మనం పనిచేసేది దేని గురించి అని అంటారు, పిల్లల గురించి అని అంటారు. మనం ఎందుకు పనిచేసినట్టే రే పిల్లల కోసమే కదా సార్, పిల్లల కోసం. కానీ పిల్లలకు మాత్రము ఇవ్వాల్సినటువంటి పోషకాహారం లోపల చాలా మంది తల్లిదండ్రులు వెనక్కి వస్తారు. డబ్బులు కుప్పలు సంపాదించి పెడుతున్నారు, కానీ వాళ్ళ కోసం పోషకాహారానికి సంబంధించినటువంటి విషయం లోపల వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కానీ ఇలాంటి ఒక గొప్ప ప్రోడక్ట్ మనం కనుక పిల్లలకి కనుక ఇచ్చినట్లయితే, సో దీనికి ఎగ్జాంపుల్ సార్ ఎలానే ఉన్నారో నేను కూడా ఎగ్జాంపుల్ సార్. మా బాబు ఇప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు 21 నెల ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మా అప్లైన్ సజెషన్ తో ఇచ్చాడు సార్. సార్ ఇప్పటి వరకు చాలా మంది మా బాబుతో పుట్టినటువంటి ఎంతో మంది పిల్లలు హాస్పిటల్లో వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టారు. కానీ ఇప్పటి వరకు మా బాబుకి నేను ఒక 3 నుంచి 4 వేల రూపాయలు కూడా నేను పెట్టలేదు. అంటే ఈ న్యూట్రిచార్జ్ కిడ్స్ వల్ల పిల్లలకు ఇమ్యూనిటీ పెరిగిపోతుంది సార్. ఎందుకంటే చాలా అంటే చాలా గొప్ప ఒక ప్రోడక్ట్ సార్. ఇదే ప్రోడక్ట్ అంటే అనుభవంతో మనం ఇంకొకరికి చెప్పడం వల్ల ఈ ప్రోడక్ట్ అనేటటువంటిది 100% గా మనం ఇవ్వడం జరుగుతుంది సార్. సార్ ఒకటే, నేను చాలా మంది నా టీం వాళ్ళకైనా సరే నేను ఒకటే చెప్తాను సార్. ఏమని చెప్తానంటే, నేను దీన్ని అమ్ముతాను అన్న ఉద్దేశంతో మాత్రం ఎప్పటికి కూడా మనం ఈ ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తీసుకెళ్ళకూడదు. ఈ ప్రోడక్ట్ ఇది ఒక ప్రసాదము, ఈ ప్రసాదాన్ని నేను ఇస్తాను, నేను ఇవ్వాలి కంపల్సరీ, ఈ ప్రసాదము ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది అన్న ఉద్దేశంతో ఇస్తే మాత్రం తప్పకుండా సార్ ఇది ప్రసాదం అనుకుని ఇవ్వండి, కళ్ళకద్దుకొని తీసుకుంటారు సార్ పిల్లలు. ఎందుకనంటే మన ఉద్దేశం ఏంటి, ఇప్పుడు సార్ చెప్పినట్టు నేటి బాలలే రేపటి పౌరులు.
నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు రేపటి భారతదేశాన్ని గొప్పగా నిర్మించడానికి ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని మరియు వారికి తెలివిని ఇవ్వడం అనేటటువంటిది చాలా అవసరం సార్. మరో 10 నుంచి 20 సంవత్సరాల లోపల భారతదేశము ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా మారడానికి నేటి పిల్లలు ముఖ్య భూమిక పోషిస్తారు. కాబట్టి పిల్లల కోసం ఈ నవభారత నిర్మాణం, ఆరోగ్య రక్షణ, స్వయం ఉపాధి, ఈ 3 అంశాలతోని మనకు స్టార్ట్ అయినటువంటి ఈ ఆర్సీఎం ఏదైతే ఉందో, ఈ నవభారత నిర్మాణం లోపల ఈ పిల్లలు మనకు ముఖ్య భూమిక పోషిస్తారు, ముఖ్య పాత్ర పోషిస్తారు. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఈ న్యూట్రిచార్జ్ కిట్స్ అనేటటువంటిది ఇవ్వాలి సార్. సో ఇప్పుడు మీ అందరికి మా ఇంట్లోనే ఒక్కసారి నేను మీకు చూపిస్తాను సార్, మా ఇంట్లో ఎన్ని కిట్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఇవన్నీ మా ఇంట్లో ప్రొడక్ట్స్ ఇస్తారు. ఈ ప్రొడక్ట్స్ న్యూట్రిచార్జ్ కిట్స్ కానీ ఇవి, ఎందుకంటే ఎప్పుడు కూడా మా ఇంట్లో ఒక నాలుగు స్పేర్లు పెడతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ శ్రావణ్ గారు, సార్ సార్ యాక్చువల్లీ మీరు మళ్ళీ ఒక్కసారి చూపించండి సార్ ఆ న్యూట్రిచార్జ్ అది కిట్స్. బ్లర్ అయింది, వీడియో బ్లర్ ఒక్క అయింది నిమిషం. సార్, అందువల్ల. ఒక్క నిమిషం సార్. సార్. కనిపిస్తుందా సార్? కొంచెం ఒకటి లైటింగ్ వల్ల బ్లర్ అవుతున్నట్టుంది, కొద్దిగా బ్యాక్ రండి సార్, కొంచెం డిస్టెన్స్ పెట్టి చూపించండి. ఎందుకంటే సార్ మీరు నేను ప్రతిదీ గమనిస్తుంటాను, ఏదైనా. ఎస్, ఇప్పుడు క్లియర్ సార్. సూపర్ న్యూట్రిచార్జ్ చాలా ప్రోడక్ట్ పెట్టింది, వెరీ గుడ్. ఇదేమో నేను గెయినర్ వాడతాను సార్, ఇదేమో మా మేడం కేసర్ పిస్తా వాడతారు. ప్లస్ మా మేడం కేసర్ పిస్తా ఉమెన్ DHA 200. ఇప్పుడు తను 5th month 2nd ప్రెగ్నెన్సీ సార్. ఇదేమో నేను గెయినర్ వాడతాను. ఇంకోటి గామా ప్లస్ న్యూట్రిచార్జ్ మ్యాన్ వెజోమేగా SY వెజోమేగా నేను వాడతాను. మా బాబుకు కిడ్స్ అంటే కంపల్సరీ మా ఇంటికి మినిమం నేను ఒక 4 నుంచి 5,000 న్యూట్రిషన్ అయితే కంపల్సరీ వాడతాను సార్. ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉంటేనే ఈ ప్రోడక్ట్ గురించి మనం చెప్పగలుగుతాం. ఎందుకనంటే ఎప్పటి వరకు అయితే 100% మా అప్లైన్ ఏమంటాడంటే, మనకు ట్రైనింగ్ లో కూడా చెప్తారు సార్, ఈ రోజు కూడా DTW ట్రైనింగ్ ఉంది మాకు. ఎప్పుడైతే 100% ప్రోడక్ట్ కనుక మనం ఇంట్లో యూజ్ చేస్తామో అప్పుడే మనం గట్టిగా చెప్పగలుగుతాం సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మా అప్లైన్ చెప్పాడు సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణ్ గారు. మీ యొక్క విషయాలు, మీ యొక్క అనుభవాలు బాగా తెలియజేశారు. అందరూ పిల్లల కోసం వింటూ ఉంటాము, కానీ మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిల్లల ఆరోగ్యం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. అదే అక్కడ డబ్బులు ఒకటే కాదు, మనం పిల్లవాడికి బాధ కానివ్వండి, మనకి టైం కిల్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటివి లేకుండా ఉండాలంటే మన న్యూట్రిచార్జ్ కిట్స్ కనుక చిన్నప్పటి నుంచి ఇస్తే మన పిల్లలకి ఆరోగ్యంతో పాటు మనకి టైం సేవ్ అవుతుంది, వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుందనే విషయాన్ని తెలియజేశారు. అలాగే ఇప్పుడు మన మధ్య చిన్న గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సునీల్ సార్ గారికి ధన్యవాదాలు సార్. ఓకే సారు, ఈరోజు న్యూట్రిచార్జ్ కిట్స్ గురించి చాలా వండర్ఫుల్ గా నిన్న కానీ ఈ రోజు కానీ చాలా చక్కగా వివరించారు. సార్ వాళ్ళ బాబు గురించి ఎంత రిజల్ట్ వచ్చింది అనేది చాలా క్లారిటీగా తెలియజేశారు. కాబట్టి సో మేము కూడా సార్ చెప్పారు మీ పిల్లలు కూడా వాడిపించమని చెప్పి, తర్వాత మేము కూడా వాడుతున్నాం, ఇద్దరు పిల్లకాయలు మేము వాడిపిస్తున్నాం. సో చాలా మార్పు అయితే కనిపించింది సార్ న్యూట్రిచార్జ్ కిట్స్ వల్ల. ఎందుకంటే సారు చెప్పిన తర్వాత మేము వాడాం కాబట్టి చాలా మాకు మార్పు అయితే తెలిసింది. ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండటం, అంతమంది చాలా ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. తర్వాత సార్ కొద్దిగా నాకు సార్ లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడతారు కదా నారాజు రెడ్డి సార్, నాకు డౌట్లు అడగాలని ఉన్నాను. ఓకే మూర్తి సార్ మీ ఇద్దరం చెన్నైపాలెం పోయాం సార్. ఒకరోజు క్యాంపు పోయిన తర్వాత మా వదిలి ఇంటి పక్కన 9 years బాబు ఉన్నారు సార్. చూసిన తర్వాత ఆ బాబు నడుములు నిలబడలేదు సార్, మామూలుగా పడుకొని ఉంటాడంట, 9 years అంట. సో మూర్తి సార్ ఉండి ఇవ్వచ్చు అన్నారు, అది మిమ్మల్ని అడగదాం అనుకుంటున్నాను దీని గురించి. సో ఇవ్వచ్చు సార్, అది ఇవ్వచ్చు 100%. న్యూట్రిచార్జ్ కిట్స్ తో పాటు ఇంకా మనం కొన్ని రికమెండ్ చేయాలి. అయితే వాళ్ళని ఒకసారి ఫోటో పెట్టమని చెప్పండి వాళ్ళని. న్యూట్రిచార్జ్ కిట్స్ ప్లస్ DHA ట్విస్ట్ లేకుంటే DHA 200 ఇమ్మీడియట్ గా అవి 2 ఇవ్వండి.
ఓకే ఓకే సార్. DH 200 ఆ రెండు ఇవ్వండి. తర్వాత ఆ, ఆ ఫోటో పెట్టి వీడియో కాల్ మాట్లాడిస్తే కనుక చాలా బాగుంటుంది. ఇంకా మనం సజెస్ట్ చేయొచ్చు కొన్ని మన ప్రోడక్ట్స్. ఓకే 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 సార్. ఓకే సార్. అలాగే ఓకే. సార్, అలాగే 2 years బాబు కూడా ఊటుకూరు పెద్దపాలెంలో నాకు కూడా ఆ, విషయం తెలియజేశారు. వాళ్ళు చాలా హాస్పిటల్ తిరిగారంట. సో ఈ ఇద్దరు బాబులు సార్, వాళ్ళు కమల పుట్టారు. ఇద్దరు బాబులు ఈగ్గానే ఉన్నారు, ఇంతవరకు కూర్చోవట్లేదంట. ఓకే. సో వాళ్ళు కూడా ఇవ్వచ్చు సార్ ఇది. ఇవ్వచ్చు చాలా హాస్పిటల్ తిరిగారు. 100% 100% ఇవ్వచ్చు. ఇద్దరికి నడుములు నిలవట్లేదంట సార్, ఎప్పుడు పడుకొని ఉంటారంట. ఓకే ఇవ్వచ్చు. ఓకే ఓకే సార్. అదే తర్వాత ఇద్దరు నేను ఇంకొక ఫీడ్బ్యాక్ చెప్పలేదు. ఓకే, తర్వాత మళ్ళీ దీంట్లో మాట్లాడదాం. క్యాల్షియం ఉంటుంది కాబట్టి సార్, కంపల్సరీ ప్రతి ఒక్కరి పిల్లలకు మన ఎముకల డెవలప్మెంట్ కోసము 100% మనకు కాల్షియం అనేటటువంటిది బయట వాడేటటువంటి పీడియా, మనం ఏ కంపెనీ గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడుకోవద్దు. బట్ ఏంటంటే ఒక్కోసారి కంపేర్ చేయాల్సి వస్తుంది. ఈ పీడియాష్యూర్ కానీ హార్లిక్స్ లో కానీ కాల్షియం అనేటటువంటిది ఇంత సమృద్ధిగా ఉండదు సార్. ఇంకొకటి ఏంటంటే మన న్యూట్రిచార్జ్ కిడ్స్ లోపట్ల 48 ఎసెన్షియల్ అంటే ఏమంటారు సార్? అంటే జనరల్ గా మనము కరోనా టైం లోపట్ల మనం చూసాం ఏమిటంటే ఎసెన్షియల్ సర్వీస్. నేను బ్యాంకర్ని కాబట్టి ఎసెన్షియల్ అంటే అత్యవసరం, అంటే కంపల్సరీ కావాల్సిందే, ఇంకొకటి దాంట్లో ఆప్షన్ లేదు అనేటటువంటి న్యూట్రిషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ న్యూట్రిచార్జ్ కిట్స్ 100% ప్రతి ఇంట్లో ఉండాల్సిందే సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్, చాలా చక్కగా ఓకే ఓకే. చెప్పారు. ఇంకా వెరీ గుడ్. అలాగే సార్, వాళ్ళిద్దరికి అయితే ఇస్తాను సార్. వాళ్ళు ఎన్ని నెలలు వాడాలి సార్? మామూలుగా మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం ఒక నెల వాడేసి రిజల్ట్ రాలేదని చెప్పి ఆఫ్ చేస్తా ఉంటారు. మా ఏరియాలో అయితే అయితే చాలా మంది. ఇక్కడ వాళ్ళు ఎన్ని నెలలు వాడాలి అని అడిగారు అనుకోండి, సార్ వాళ్ళ అబ్బాయి ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు అనే ఒక క్వశ్చన్ మనం అడగాలి. ఓకే ఓకే. ఎవరైనా లైఫ్ లాంగ్ ఆరోగ్యం ఉండాలనుకుంటారు కదా. అవును సార్, అవును సార్. కాబట్టి 14 సంవత్సరాల వరకు వాడమని చెప్పండి. 14 సంవత్సరాల తర్వాత వేరేది మనం రికమెండ్ చేయొచ్చు. ఓకే ఓకే ఓకే. అలాగే సార్, అలాగైతే ఖచ్చితంగా అందుబాటులో సార్ న్యూట్రిచార్జ్ కిట్స్. సో అలాగే సార్, అదే సార్, ఈ విషయం అడదాం అనుకుంటున్నాను. అడిగా క్లారిటీ వచ్చింది మాకు. సో అలాగే, ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఇదే చెప్తా ఉంటారు, బయట ఎంతంత ఖర్చు పెట్టినా మన ప్రోడక్ట్స్ ఇస్తే ఒక నెల వాడేసి 15 రోజులు వాడేసి రిజల్ట్ రాలేదని చెప్పి ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. వాళ్ళ డౌట్ క్లియర్ చేస్తాను ఈ మీరు చెప్పిన దానివల్ల. ఓకే, థ్యాంక్ యూ సార్. న్యూట్రిచార్జ్ కిట్స్ గురించి చాలా మందికి నేను చాలా తెలుసుకున్నాం కాబట్టి, ఇంకా చాలా మంది మేము కూడా వాడుతున్నాం కాబట్టి, మా పిల్లలు కూడా వాడిపిస్తున్నాం కాబట్టి చాలా మందికి ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను సార్. ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ ధన్యవాదాలు సార్. ఓకే. ఓకే ఓకే చిన్న గారు, రాజు గారు కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి రాజు గారు. కటార్ రాజు గారు. సార్ నమస్కారం సార్. జేఆర్సీఎం మన టీం లీడర్ అందరికీ శుభోదయం సార్. సార్ అదే ఇప్పుడు నిన్న మేడం చెప్పిన విషయం కానివ్వండి, ఇది న్యూట్రిచార్జ్ కిట్ గురించి ఈరోజు సార్ చెప్పిన అద్భుతమైన సార్ ఫ్యామిలీకి జరిగిన విధానం గురించి కానీ చాలా ఇదిగా చెప్పారు. అదే సార్, నేను కూడా ఒక ముగ్గురు మా డ్రైవర్లు వాళ్ళ పిల్లలు కూడా చిన్న పిల్లలు సార్, వాళ్ళకి వాడిద్దామని నేను ఆ విధానంతో ఈరోజు ఈ డౌట్ గురించి అడగటానికి నేను ముందుకు వచ్చాను సార్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఉన్న డ్రైవర్లని రేపు ఆదివారం సండే నేను షాప్ తీసుకొస్తున్నాను సార్. అది ఎలా వాడాలి ఏంటనేది మనకి ఐడియా లేదు కాబట్టి దానికోసం ఈరోజు చూశాను. చూసేసి సార్ ఈ వీడియో నాకు నిన్నటిది ఇవాళది నాకు మీరు వాట్సాప్లో డౌన్లోడ్ చేస్తే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగో ఇలా వాడాలని వాళ్ళకి వినిపించి మీరు చెప్పిన విషయాలు కూడా వాళ్ళు తెలుసుకొని వాడతారన్న ఆశతో నేను ఆండ్రాయిడ్ చేశాను సార్. దీని గురించి మీరు నాగరాజ్ సార్ కొద్దిగా మాకు అందుబాటులో ఉండి చెప్పాలని కోరుతున్నాం సార్. ఓకే తప్పకుండా. సరే సార్, జేఎస్ఎం. థ్యాంక్ యూ సార్. ఓకే 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 రాజు గారు, మీరు అది ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. సార్ వాళ్ళు అందరూ కూడా మనకు అందుబాటులో ఉంటారు ఇప్పుడు కూడా. ఓకే, మేడం పద్మ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. అందరికి నమస్కారం అండి. జేఆర్సీఎం సార్, నాకు డౌట్ సార్, ఇది కిడ్స్ అనేది చిన్న పిల్లలకి ఏ ఏజ్
కానించి వాడవచ్చు అనేది డౌట్ సార్ నాకు. 2 నుంచి 14 ఏళ్ల యాక్చువల్లీ వరకు 2 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు వాడచ్చు మేడం. అంటే ఒక 1 ఇయర్ బాబు 1.5 సంవత్సరం ఉంటారు కదా, ఆ అలా 1.5 సంవత్సరం లైట్ గా వేయండి. అంటే ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు ప్రోటీన్ అరిగించుకోలేరు మేడం. ప్రోటీన్ అవును. అరగించుకోకపోవడం ఏమవుతుంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్, మోషన్స్ అట్లాంటి కావచ్చు. కాబట్టి ముందు ఏం చేస్తారంటే చిన్నగా మామూలుగా పాలు, వాళ్ళ బాటిల్లో పాలు తాగే అలవాటు ఉండాలి. ఓకే, ఆ ఓకే బాటిల్లో పాలు తాగే వాళ్ళకి జస్ట్ మొదటి రోజు ఒక చిటికెడు ప్రోటీన్ వేయండి. మన చిటికెడు తీసి న్యూట్రిచార్జ్ కిడ్స్ పాలల్లో కలిపి చక్కెర కలిపి తాపించండి. అట్లా ఒక 4-5 రోజుల తర్వాత ఒక 2 చిటికెళ్ళు వేయండి. అట్లా అట్లా పెంచుకుంటూ ఒక వారం రోజుల తర్వాత ఒక స్పూన్, అంటే దీంట్లో డబ్బాలో ఉన్న స్పూన్ తో కాకుండా మామూలు మన టీ స్పూన్ తో ఒక టీ స్పూన్ వేయండి. ఎందుకంటే ఇది ఎంత అలవాటు కావాలి వాళ్ళకి, అంటే ప్రోటీన్ డైజెషన్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి రావాలి. అప్పుడు మనం కొంచెం పెంచినా కూడా ఇబ్బందులు అవన్నీ గమనించుకుంటూ చేయాలి. మామూలుగా ఏంటంటే ఏదో తాపినామా అయిపోయింది అని మన పని మనం అడావిల్లో ఉంటాం. అంటే మనం కాకపోయినా తల్లిదండ్రులైనా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. పిల్లలకి ఏ కొంచెం అటు ఇటు అనిపించినా కూడా వాళ్ళకు మన ప్రోడక్ట్ మీద నెగిటివ్ మైండ్ వస్తుందన్నమాట. అరే వీళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో అమ్ముకోవడానికి చెప్పారు, మా వాడికి ఇట్లయింది అట్లయింది, మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినాయి అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంటే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ వాళ్ళ ఇంట్లోంచి దూరం అయిపోతుంది. వాళ్ళ ఇంట్లోంచి దూరం కావడమే కాకుండా ఆ ఊర్లో కొంచెం దుష్ప్రచారం అయ్యే అవకాశం ఉంది. దానికి నేనేమంటానంటే మనం వాడిచ్చే విధానంలో కొంచెము జాగ్రత్తగా తీసుకొని, ఇప్పుడు హరిత సంజీవనిలో ఏ విధంగా అయితే మనం ఫాలో అప్ చూసుకుంటూ రిజల్ట్ తీసుకొస్తామో అదే విధంగా ఇది కొద్ది రోజులు ఆ అబ్బాయికి అలవాటు అయ్యి కొంచెం బాగుండి అనిపించేంత వరకు మనం ఇలా చేయాలి మేడం, అంతే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే 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 మేడం, మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఓకే సార్, ఇంకొక 3 నిమిషాల టైం ఉంది. ఎవరైనా మాట్లాడంటే మాట్లాడొచ్చు, లేని పక్షంలో సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఈ న్యూట్రిషన్ మనము ఎందుకు ఇవ్వాలి అంటే చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మనం కనుక చిన్నప్పటి నుంచి ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనము మన శరీరంలో కొన్ని కొన్ని అవయవాలు కానివ్వండి, మెయిన్ ఆర్గాన్స్ కానివ్వండి, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కానివ్వండి, చిన్న వయసు నుంచి దాదాపు 6 సంవత్సరాల వరకు గ్రోత్ హెవీగా ఉంటుంది, అక్కడ నుంచి కొంచెం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం కనుక ఈ చిన్న వయసులో ఆ న్యూట్రిషన్ ఇవ్వాల్సిన టైంలో కనుక మనం ఇవ్వలేకపోతే వాళ్ళకి ఇది అంటే పొడుగు చాలా మందికి సమస్య ఉంటుంది, పొడుగు పెరగట్లేదని. ఎందుకంటే దానికి వాళ్ళకి ఈ ప్రోటీన్ కానివ్వండి మిగతా డెఫిషియన్సీ వల్ల అది ఆ ప్రాబ్లం వచ్చింటుంది. ఇంకా దాన్ని మనం సరి చేయలేం వయసు పెరిగిన తర్వాత. మనం ఎంత ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా కానివ్వండి, ఎంత ఏది ఇచ్చినా కూడా, మనం ఎంత ఇచ్చినా కూడా వర్కౌట్ కాదనమాట. అలాగే మనకి ఇప్పుడు సార్ వాళ్ళు నిన్న మేడం గారు చెప్పింది బొటానికల్స్ అనేది, ఆ బొటానికల్స్ అనేది వాడటం వల్ల ఏమవుతుందంటే, బొటానికల్స్ అనేది వనమూలికలు అంటారు, వీటిని జనరల్ గా మనం పిల్లలకి డైరెక్ట్ గా అయితే ఇవ్వలేము. ఆ బొటానికల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, అదేంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఆకలిని పెంచుతుందండి, తర్వాత ఇమ్యూనిటీని పెంచుతుంది, తర్వాత జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న సీజనల్ డిసీజెస్ నుంచి అసలు కంటిన్యూషన్ రానియకుండా చేస్తుంది, తర్వాత మన పిల్లల ఐక్యూని పెంచుతుంది, తర్వాత ఫ్లూ జలుబు నుంచి కూడా తగ్గిస్తుంది, మన యొక్క లంగ్స్ సిస్టమ్ కానివ్వండి, అట్లాగే మొత్తం టోటల్ రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి ఈ వనమూలికలు అనేవి మనకి బాగా ఇంప్రూవ్ చేస్తాయి. తర్వాత కొంతమందికి శ్వాసనాళాలు ప్రాబ్లం కూడా ఉంటుంది, మూసుకుపోయి వాటిని తెరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసరికి ఛాతీ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి బాగా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ని బయటికి పంపట్లేదు. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఉంటాయంటే మనకి రకరకాల జబ్బులు, అవి చివరికి క్యాన్సర్ గా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటన్నిటికీ కూడా మనం ఏదో నోటికి మనం చెప్తాం కాదు, మన నోటితోటి వీటన్ని కూడా వీటి మొత్తానికి క్లినికల్ ప్రూవెన్ అనమాట. దాని మొత్తానికి కూడా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇందాక సార్ చెప్పారు డిహెచ్ఏ కూడా ఇవ్వాలని. మన యొక్క న్యూట్రిచార్జ్ కిట్స్ లో కూడా డిహెచ్ అనేది కొంత మొత్తమే ఉంటుంది, అది పిల్లలకి సరిపోదు. సార్ ఇందాక శ్రావణ్ గారు చెప్పినట్టు ఎవరైతే ఎందుకంటే పిల్లల బ్రెయిన్ వచ్చేసరికి 70% తల్లి కడుపులోనే తయారవుతుంది సార్. మిగతా 30% మాత్రమే తర్వాత అది డెవలప్ అవుతుంది. అది అవ్వాలంటే కూడా మనం చిన్న పిల్లలు అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా మదర్కి వచ్చేసరికి 6 నెలల పాటు ఇవ్వాలి. 6 నెలల తర్వాత ఏదైతే మనము పిల్లలకి బయట ఫీడింగ్ ఇస్తామో దాంట్లో మన న్యూట్రిచార్జ్ ట్విస్ట్ అనేది మనం ఇవ్వాలి సార్. ఆ న్యూట్రిచార్జ్ ట్విస్ట్ కూడా 6 నుంచి 2 సంవత్సరాల వరకు ఒకటి ఇవ్వాలి. 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు 2 టాబ్లెట్లు ఒక రోజుకి ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చేసరికి 6 ఇయర్స్ నుంచి 3 టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆ తర్వాత 12 ఇయర్స్ నుంచి వచ్చేసరికి డిహెచ్ఏ 200 ఇవ్వాలి. ఎందుకంటే డిహెచ్ఏ 4 టాబ్లెట్స్ కూడా ఇవ్వచ్చు ట్విస్ట్.
కాకపోతే ఏమవుతుందంటే అది మనకు వచ్చేసరికి కాస్ట్ కంట్రోల్ చేసుకోవాలంటే డిహెచ్ 200 వచ్చేసి ఈక్వల్ టు 4 డిహెచ్ టిస్ట్ టాబ్లెట్స్ కాబట్టి అది అది సార్ మన యొక్క న్యూట్రిచార్జ్ యొక్క మన టోటల్గా మన న్యూట్రిచార్జ్ ప్రొడక్ట్ యొక్క గొప్ప విషయాలు అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇన్ని న్యూట్రియంట్స్, ఇన్ని బొటానికల్స్, ఇన్ని ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అన్ని కల్పించిన మనది. ఇందాక సార్ చెప్పినట్టు మాట్లాడకూడదు అంటని చెప్తున్నారు కాబట్టి అట్లాగే మిగతా వాటి వేటితో పోల్చుకున్నా కూడా మన కంపెనీ యొక్క న్యూట్రిషన్స్ కానివ్వండి, బొటానికల్స్ కానివ్వండి, ప్రోటీన్ పర్సంటేజ్ కానివ్వండి, మిగతా వాటితో పోల్చుకుంటే మన వాటికి దరిదాపుల్లో కూడా ఉండదు. రేట్ ఒకటే కాదు సార్. మనం ఎందుకు నేను ఈ విషయం నొక్కి చెప్తున్నానంటే బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే మనము ఇవన్నీ కూడా మనం చెప్తే ఫస్ట్ రోజే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆబ్జెక్షన్స్ అనేది ఆగిపోతుంది అనమాట. లేదంటే ఇంత రేట్ ఇచ్చారు, అదేంటి ఇదేంటి మాకు రిజల్ట్ రాలేదనే మాటలు కూడా రాకుండా ఉంటాయి. ఓకే సార్, ఇప్పటికీ టైం చాలా అయిపోయింది. ఈరోజు చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాము. తిరిగి మరలా రేపు ఉదయం 6:25 మళ్ళీ మనం మరొక ప్రోగ్రాంలో మరి అందరం అటెండ్ అవుదాము. థ్యాంక్ యూ జయహర్షం. సార్ నాగరాజ్ రెడ్డి